హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో సేమియా కేసరి ఎలా ఉంటుందో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వస్తుంది. కంపల్సరీ వాచ్ చేయండి. అలానే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్తే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి చూశారు కదా. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఇలాచీ పౌడర్, షుగరు, 1 కప్పు సేమియా, అలానే ఫుడ్ కలరు. ఓకేనా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పాన్ పెట్టేసుకొని 1 స్పూను నెయ్యి వేసేసుకుందాం. మనం నెయ్యి వేసాం కదండి, అది హీట్ అయిపోయింది. ఈ సేమియా వేసేసుకొని దోరగా వేయించేసేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకుందాం. అదే పాన్లో వచ్చేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని 1 టేబుల్ స్పూను డ్రై ఫ్రూట్స్, మనం కప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఎంతైతే మనకి క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసేసాం. ఇలా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్లు ఫ్రై చేశానమాట. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మనం వాటర్ తీసుకొని, మనం 1 కప్పు తీసుకున్నాం కదండి, దానికి ఎంత అయితే క్వాంటిటీ వాటర్ కావాలో అంత వాటర్ తీసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న గ్లాస్ సరిపోయింది వాటర్ నాకు. ఈలోపు మనం వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక 4 ఇలాచీ పౌడర్ లాగా చేసేసుకుందాం. మనం స్వీట్లో కానీ మనం ఏదైనా సరే మంచి స్వీట్ ఇలా చేసేటప్పుడు ఇలాంటి ఇలాచీ పౌడర్ వేస్తేనే మనకి కొంచెం దానికి మంచి స్మెల్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం దంచేసాం కదా, ఈ ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం దీనిలో. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. సో ఫుడ్ కలర్ వేసేసామండి. కలర్ఫుల్గా తయారైపోయింది మనకి వాటర్ అంతా. ఇప్పుడు షుగర్ అనేది మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి క్వాంటిటీ. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ సేమియాని వేసేసుకుందాం దీనిలో. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మనకి వాటర్ అన్నీ కూడా మొత్తం కూడా ఈ సేమియా పీల్చేసుకుంటుంది కాబట్టి అప్పుడు మనకు కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. సేమియా కేసరి రెడీ అయిపోతుంది ఇంకా 5 మినిట్స్లో మనకి. చూసారండి, వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాక మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసాం కదండి, ఇవి మనం గార్నిష్ చేసేసుకుందాం. సో నచ్చిందండి మీకు? మనం ఈజీగా ఏదైనా సరే మనం ఒక 10 మినిట్స్లో అయిపోయేటువంటి ఆ యొక్క స్వీట్ ఐటమ్స్ కానివ్వండి, జ్యూస్ ఐటమ్స్ కానివ్వండి, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తున్నాయి. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.